ఇప్పుడే బకాసుర రెస్టారెంట్ సినిమా చూసాము. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అసలు హర్ష గారు ఎప్పుడు కామెడీగా సినిమా అయితే బాగా నవ్విస్తారు, కానీ ఇది ఒక మెయిన్ లీడ్ చేశారు. చాలా చాలా బాగుంది సినిమా అయితే. ఒక బకాసుర రియల్ లైఫ్లో ఎట్లా ఉంటుంది అనేది, మనమైతే దేవుళ్ళని చూస్తాం, కానీ రియల్ లైఫ్లో బకాసుర ఎలా ఉండారనేది ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు శివ గారు. శివ డైరెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఈ సినిమాలో. ప్రవీణ్ గారి క్యారెక్టర్ అయినా చాలా బాగుంది. 5 ఫ్రెండ్స్ ఉంటారు భయ, సినిమా ఫ్రెండ్స్ కూడా చాలా చాలా బాగా చేశారు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. మీరు థియేటర్కి వచ్చి తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. ప్రతి మూమెంట్ అయితే చాలా బాగా నవ్వుకుంటారు. లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అయితే ఇంకా చాలా బాగుంది. మాకైతే లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అయితే ఏడుపు వచ్చేసింది భయ. మీరైతే సినిమాకి తప్పకుండా మీ ఫ్యామిలీతో రండి. ఫస్ట్ టైం అంటే టాలెంట్ ఉంది కాబట్టి వచ్చాము. టాలెంట్ ఉంది కాబట్టి వచ్చాము. నిజంగా చెప్తున్నా ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ చూడవలసింది సినిమా మాత్రం. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాది ఇంత మంచిగా చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నా, నా సీన్ అయితే నిజంగా సినిమాలు మాత్రం మొత్తం చూపించి షాక్ అయినా, ఇలా తిరిగి షాక్ అయ్యారా అంట. నా నడుము నా టచ్చర్ అయితే మస్తు చూపించిర్రు. నిజంగా చెప్తున్నా, మూవీ మాత్రం ఒక లెవెల్గా ఉంది. పార్ట్ 2 కూడా ఉంటుంది కాబట్టి పార్ట్ 2 నుంచి మాత్రం రచ్చే మామూలు నన్ను అయితే మొత్తం చూపించారు. దాంట్లో అయితే నిజంగా చెప్పడం టిక్ టాక్ వాళ్ళు మొత్తం ఉన్నారు. నిజంగా చెప్పండి, మా టిక్ టాక్ బ్యాచ్ మొత్తం పెట్టినందుకు బాగుంది. బంగారం కత్తెర పాప సత్య దుర్గారావు, అబ్బా ఏం నవ్వుకున్నా. నా సీన్ అప్పుడు అంటే నా లైఫ్ లో ఇంకొకసారి నిజంగా చెప్తున్నా, నన్ను ఎవరైనా పట్టుకుంటే బాగుంది అనిపించిండే. నిజంగా చెప్తున్నా, సీన్ లో మాత్రము డైరెక్టర్ మాత్రం మొత్తం నా నడుము, నా షేపు కింది నుంచి పైకి చూపించిండు. మామూలుగా లేదు అసలు. నా జీవితంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తా అనుకోలేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. అందరు కంపల్సరీ నా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నా, అందరు వెళ్ళి ఈ మూవీ చూస్తారు అనుకుంటున్నా. మామూలు కూడా రచ్చే మామూలు కాబట్టి రచ్చని ఇది ఎప్పుడు పోయినాక మీరే రివ్యూ చెప్తున్నా. మామూలుగా ఉండదు. నా మాటే శాసనం. బై గాడ్. అందరు బాగా యాక్టింగ్ చేశారు. నేను చూసిన మూవీలో బెస్ట్ మూవీ ఇది. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా సూపర్గా అనిపించింది. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ ఇంకా బాగుంది, ఆర్ఆర్ ఇంకా చాలా సూపర్గా ఉంది. అందరు యాక్టింగ్ బాగా చేశారు. ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే బకాసుర రెస్టారెంట్ మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది. అంటే ఇలాంటి సినిమా అయితే ఇంతవరకు నేను చూడలేదు. అంటే ఈ జోనర్లో వచ్చిన సినిమా అయితే ఇంతవరకు చూడలేదు. కొత్తగా ట్రై చేశారు. చాలా కొత్తగా ఉంది సినిమా. ఒక మంచి ఎమోషన్, అంటే సినిమాకి సంబంధించి ఒక కామెడీ టైమింగ్ కానీ ఎమోషన్ అంటే థియేటర్లో కామెడీ ఎంజాయ్ చేస్తాం, అలాగే ఎమోషనల్ ఎంజాయ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచి సినిమా అనమాట. చాలా రోజుల తర్వాత మంచి హ్యాపీనెస్, అంటే థియేటర్ నుంచి వస్తేప్పుడు ఒక హ్యాపీగా ఫీల్ అయితే వచ్చింది. అలాగే సినిమా చూసుకుంటే మెయిన్గా నిజంగా చెప్పాలి, డైరెక్టర్ గురించి చెప్పాలి భయ్య. అంటే ఇలాంటి స్టోరీలు తీసేయడం అంటే ఒక రేంజ్ ఉండాలన్నమాట. ఆ రేంజ్ మన డైరెక్టర్ గారికి ఉంది సార్. సూపర్ అనమాట. ఒక మంచి సినిమా, అంటే యూత్ అందరికి కనెక్ట్ అయిపోయే సినిమా. అలాగే ఫన్ ఉంది, ఎమోషనల్ ఉంది. అంటే ఒక సినిమా జోనర్లో ఎవరైతే యూత్కి అయితే ఏదైతే కావాలో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మంచి ఫ్యామిలీతో వచ్చి చూడండి. అలాగే సినిమాలో మెయిన్ అందరి గురించి చెప్పుకునే దానికన్నా డైరెక్టర్ గారి గురించి మంచి చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్, అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళతో కూడా ఇంత బాగా యాక్ట్ చేయడం అనేది మామూలు విషయంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే మన చూసాం టిక్ టాక్లో వాళ్ళు ఉంటారు కామెడియన్స్, అంటే ఉప్పల్ బాలు అని అదేమన్నా చాలా మంది ఉన్నారు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టాలంటే అంత ఈజీ కాదు భయ్య. బ్లాక్ బాస్టర్ కొట్టారు. చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అలా ఇప్పుడే చూశాను బకాసుర రెస్టారెంట్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు త్రూ అవుట్ నవ్వుకుంటూనే ఉంటాం. ప్రవీణ్ గారు కానీ, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కానీ చాలా కామెడీ రన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం లాస్ట్లో ఎమోషనల్ నిజంగా ఇచ్చి పడేశారనమాట. అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఆ మ్యూజిక్ కానీ, ఆ వైవ హర్ష స్టోరీ ప్రాణం పెట్టారనమాట. ఆ స్టోరీయే మెయిన్ సోల్ అనమాట. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ స్టోరీ ఉన్నదనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అందరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారనమాట. అలాగే సాంగ్స్ లాస్ట్లో ఎమోషనల్ సాంగ్స్ కానీ, ఆ డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో బ్లాక్ బాస్టర్ అనమాట బకాసుర రెస్టారెంట్. సో ఇచ్చి పడేసింది. త్రూ అవుట్ నవ్వుకుంటారు. చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి బకాసుర రెస్టారెంట్. అన్నా ఇప్పుడు
ఇప్పుడే బకాసుర రెస్టారెంట్ సినిమా చూసిన అన్న ఏమన్నా సినిమా అన్న మామూలుగా లేదన్న, నిజం చెప్తున్నా అన్న. సినిమా వేరే లెవెల్ అన్న, మామూలు అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా భయ్యా, ఏమన్నా యాక్షన్ ఏమన్నా కామెడీ భయ్యా, హర్రర్ ఉంటుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ లో వేరే లెవెల్ భయ్యా, అరుంధతి సినిమాని మించిపోతుంది భయ్యా హర్రర్ సినిమా. నిజంగా చెప్తున్నా భయ్యా. సెకండ్ హాఫ్ లో కామెడీ ఉంటుంది భయ్యా, ఉప్పల్ బాలు షాక్ అయ్యారా అంటాడు భయ్యా, మామూలుగా ఉంటుంది భయ్యా, వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. సినిమా బాగుంది భయ్యా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్యా, మంచి కామెడీ హర్రర్ అన్నీ ఉన్నాయి భయ్యా. వైవార్చ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది భయ్యా, ఎమోషనల్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. ఆయన చేసిన యాక్టింగ్ మన తల్లిదండ్రులు లేకపోతే ఏ విధంగా ఉంటుంది, ఫ్యామిలీ లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక గుండెకు హార్ట్ని టచ్ చేస్తుంది భయ్యా ఆ సెకండ్ హాఫ్లో సినిమా. నిజంగా భయ్యా సినిమా సూపర్ ఉంది అన్న. ఇప్పుడే చూసానన్నా, మామూలు లేదన్నా. పక్కస్తో రెస్టారెంట్ అన్న, మామూలు లేదన్నా. యూసఫ్ గఢ్ బస్తీకి వెళ్తే హైదరాబాద్ రెస్టారెంట్, కృష్ణానగర్కి వెళ్తే స్పైసీ, కానీ ఇక్కడికి వస్తే మామూలు చెప్తానే కదన్నా, ఇరగదీస్తారన్నా. ప్రతి షాట్ ప్రతి సైన్ అన్న. ఈ డైరెక్టర్ గా శివ అన్న ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ చేశారన్నా, ఇరగదీశారన్నా. ఫుల్ కామెడీ అన్న. అన్న ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ దాకా కామెడీ అయితే ఇంటర్వ్యూ నుంచి ఉంటుంది అన్న, లాస్ట్ 20 నిమిషాలు ఉంటుంది అన్న. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదన్నా, ఫుల్ బిర్యానీ తిని మనం వస్తే ఎలా ఉంటుంది అంతలా ఉంటుంది సినిమా. థియేటర్ మాత్రం ఖచ్చితంగా నా ప్రతి ఒక్కరూ కూడా థియేటర్కి వెళ్ళి మాత్రం సినిమా చూడాలన్నా. ఆగస్టు 8, 2025 రిలీజ్ అయిందన్నా. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి చూడాలన్నా. పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు, లవర్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా చూడాలన్నా థియేటర్కి వచ్చి. మామూలు బకేశ్వర్ రెస్టారెంట్, జై బకేశ్వర్ రెస్టారెంట్. ప్రవీణ్ అనే యాక్టింగ్ ఎరగదీశారన్నా, అలాగే మన పటాస్ అనే యాక్టింగ్, అలాగే క్యారెక్టర్లు ఒప్పల బాలు ప్రతి క్యారెక్టర్ కూడా చాలా న్యాయం చేశారన్నా. మామూలు ఇట్టు కాదన్న ఇది. ఈ వారంలో ఏదైనా ఇట్టుందంటే బకేశ్వర్ రెస్టారెంట్ అన్నా. జై బకేశ్వర్ రెస్టారెంట్. ఇప్పటివరకు 100 కోట్లు 200 కోట్లు పెట్టి తీయడం కాదు, ఈ సినిమా ఇలా తీయాలి. కామెడీ, ఫుల్ కామెడీ, మస్తు నవ్వుకున్నా, చాలా అంటే చాలా నవ్వుకున్నా. కడుపు ఉబ్బిపోయింది, పేగులు బయటికి వెళ్తాయేమనుకున్నా, అలా నవ్వుకున్నా. వాళ్ళు సూపర్. అసలు తిండి మీద కాన్సెప్ట్, తిండి దయ్యేమో, తిండి పోతుంది దయ్యేమో కాన్సెప్ట్ బాగుంది, సూపర్ ఎక్సలెంట్. అసలు మస్తు నవ్వుకున్నా, మస్తు ఎంజాయ్ చేసిన. ప్రతి ఒక్కరు చూడాలి, పోరుకు వచ్చిన మూవీలలో నవ్వుకోవాలి, అన్ని టెన్షన్లు ఫ్రీ కావాలంటే వచ్చి బకాసుర రెస్టారెంట్ సినిమా చూడండి. ఇప్పుడే నేను బకాసుర రెస్టారెంట్ మూవీ చూశాను. అసలు చాలా బాగుంది. హర్ష గారు ఎప్పటికీ కామెడీగా తీశారు, ఇంట్లో మెయిన్ క్యారెక్టర్గా తీశాడు. అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పలేనండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వచ్చి చూడాలి. బకాసుర రెస్టారెంట్ వండర్ఫుల్ ఫిలిము. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ గారు డైరెక్టర్ మాత్రము ఎక్సలెంట్ తీసిండు మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే, సెకండ్ హాఫ్ ఇంకా వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. ప్రవీణ్ గారికి పర్ఫార్మెన్స్ గారు అయినా సరే, హర్ష గారి పర్ఫార్మెన్స్ అయినా సరే, గరుడ అసలు ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్. మూవీ మాత్రము ఒక శివతత్వంతో ఉంటుంది. మూవీ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. ఎవ్రీ సీన్. మళ్ళీ మెయిన్ థింగ్ దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్ మాత్రము వండర్ఫుల్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇలాంటి ఫిలిమ్స్కి ఒక చిన్న ఫిలిము అని చెప్పేసి అస్సలు అనుకోకండి, చిన్న ఫిలిమే పెద్ద రేంజ్లో ఉన్నది. మూవీ మాత్రము బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్టోరీ ఎక్సలెంట్గా ఉంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. ఇంకోటి దీంట్లో ఒకటి మన శివుని గురించి చెప్పడం ఉన్నది, ప్లస్ కామెడీ ఉన్నది. ప్రతి ఒక్క పాత్ర చాలా బాగా కనెక్ట్ అయిపోతాము. ఆడియన్స్ థియేటర్లో కూర్చొని ఒక సీన్ కూడా బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తున్నా. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. బకాసుర రెస్టారెంట్ టైటిల్లోని ఒక కిస్ట్ ఎస్జే శివ డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్. బకాసుర అంటే తినేవాడు, రెస్టారెంట్ అంటే మనం వెళ్ళేవాళ్ళము. అది ఫన్గా తీసుకున్నారు. కానీ వెండి తెర మీద చూస్తే ప్రతి ఒక్క సన్నివేశం కూడా హార్ట్ఫుల్గా నచ్చే విధానంగా యూత్ మూవీ అనుకుంటాం. కానీ యూత్ స్టేజ్ దాటిన తర్వాత, కెరీర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రవీణ్ గారికి హ్యాట్సప్ చెప్పచ్చు. ప్రవీణ్ గారి పల్స్ కూడా చూసుకుంటే మనతో ఉన్న వాళ్ళకే కాదు, మన మధ్య లేని వాళ్ళకి కూడా ఏంటి అనేది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆ ఫీల్ అనేది హ్యాట్సప్ చెప్పచ్చు భయ్య. మ్యూజిక్ కూడా డైరెక్టర్ గారు భలే వికాస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ పాయింట్స్ హైలైట్గా ఉన్నాయి. కామెడీ తగ్గట్టుగా, ఆర్టిస్టులు తగ్గట్టుగా వైవార్ష గారిని అయితే చెప్పక్కర్లేదన్న. యాక్చువల్గా లెఫ్ట్ హ్యాండ్ వాడకూడదు అంటారు, నేను కూడా లెఫ్ట్ హ్యాండే, ఐఎమ్ ఫుడీ.
బకాసురా రెస్టారెంట్ ఫుడ్ మీద ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బుద్ధి మీద ఉండే కంటెంట్ అనేది మేకర్స్ మనకు ప్రజెంటేషన్ చేశారు. ఇటు ఫ్యామిలీ వాళ్ళకి కానీ అటు యూత్కి కానీ ప్రేక్షకులకి ఆదరించే ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నది, కంటెంట్ ఉన్న మూవీ అంటే ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. ఇది చిన్న మూవీ కాదు. ఆల్ ది బెస్ట్ బకాసురా టీమ్. సూపర్ భయ, మంచి మూవీ. ఎక్కడ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు మూవీని. డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ఏం జరుగుతుందని కుతూహలం ఎక్కువ ఉంటుంది మూవీలో. అందరూ ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్లో. సూపర్ మూవీ, సూపర్. ఇప్పుడే బకాసురా రెస్టారెంట్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. హర్ష గారు ఎప్పుడు మనం కామెడీగా చూస్తుంటాము, ఈ సినిమాలో అయితే చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. బకాసురా రియల్ లైఫ్ లో ఎలాగైతే ఉంటారో సేమ్ ఆ క్యారెక్టర్ తగ్గట్టు హర్ష గారు అంత బాగా చేశారు. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ శివ గారు కూడా బాగా డైరెక్ట్ చేశారు. బీజిఎంస్ అయితే, మ్యూజిక్ అయితే, సాంగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మొత్తం బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చి చూడండి.